ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు ఈ డ్రెస్లో నాన్న ముందుకెళ్ళావా ఏంటి? లేదే, ఈ డ్రెస్కేమైంది? అంటే ప్రీతి ఇలాంటి డ్రెస్లన్నీ ఇంట్లో వేసుకోదు. అదంతా ఒక్కొక్కరి టేస్ట్ కదా సూరజ్. ఏంటి మల్లెపూల స్మెల్? అదే చమేలి అంటే మల్లె పువ్వులు కదా, అందుకే కొంచెం బెడ్ మీద కూడా చల్లాను. మీరంతా సిల్లీగా ఉంటారని అసలు ఊహించలేదు. ఫస్ట్ నైట్ కదా, అందుకు కొన్ని ఆచారాలుంటాయి. సరే, నువ్వు పాలు తీసుకురాలేదా? పాలా? పాత సినిమాల్లో ఇవన్నీ చూశాను నేను. అయినా ఆ హాఫ్ గ్లాస్ పాలు తాగడం ఎందుకు? ఎందుకని అడిగితే నేను కూడా సినిమాల్లోనే చూశాను. మామూలుగా ఎవరికైనా ఫస్ట్ నైట్ చేసుకున్న అనుభవం ఉంటుందా ఏంటి? మా నాన్న మీకు ఏ కార్ కావాలని అడిగారు. విచ్ వన్ యు ప్రిఫర్? ఇప్పుడు నాన్న దగ్గర ఉన్నది పాత అంబాసిడర్ కార్. అది అమ్మేసి కొత్తది కొందాము అంటే నాన్న వద్దన్నారు. అందుకని అంబాసిడర్ కాకుండా ఏ కార్ అయినా సరే నాకు ఓకే. ఓకే, అయితే మా నాన్నకి ఇష్టమైన కార్ తీసుకుంటాను. మరి మన లైఫ్ గురించి ఏదైనా ప్లాన్ చేసుకుందామా సూరజ్? ప్లాన్ చేసినట్లే అన్నీ జరుగుతాయా ఏంటి? కానీ కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి కూడా. నువ్వేం ప్లాన్ చేసావు చెప్పు. అది మనకి వెంటనే పిల్లలు పుట్టాలంటారా? నీ అభిప్రాయం ఏంటి? 3 years దాకా నో బేబీ. ఓకే? ఓకే, నువ్వు అలా కోరుకుంటే నేను కూడా ఓకే. గుడ్ బాయ్. సరే, మనం హనీమూన్కి ఎక్కడికి వెళదాం? సింగపూర్ కా, స్విట్జర్లాండ్ కా? మీకే ప్లేస్ ఇష్టమో చెప్పమని నాన్న అడిగారు. మనకు అలాంటి ప్రత్యేకమైన స్థలం కావాలా? ఇక్కడే ఎక్కడైనా తిరిగి చూద్దాం. చాలా చాలు. ఇంకా నెక్స్ట్ డిమాండ్ ఏంటో చెప్పు. అది కౌగిలించుకోవాలి. అమ్మా, నువ్వే కదా చెప్పావు నాకు ఐస్ క్రీమ్ కొనిస్తానని. అది నేను రేపు కొనిస్తానమ్మా, ఈరోజు మర్చిపోయా. ప్రీతి, ప్రీతి, తెల్లారిపోయిందా? ఇంకో 5-6 గంటలైతే తెల్లారుతుంది. నువ్వేంటి ఇంకా నిద్రపోలేదా? నేను రమేష్నే కలిసి సూరజ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. టైం పోయేదే తెలియలేదు. మీ నాన్న వేడి నీళ్ళు కావాలంటే తీసుకెళ్ళడానికని వచ్చాను. మంచి పని అయిందిలే, లేదంటే రాత్రంతా ఇక్కడే పడుకునేదాన్ని. చాలా రోజులైంది ఇంత ప్రశాంతంగా నేను నిద్రపోయి. నిద్ర పట్టినంతగా ఏం ఆలోచనలున్నాయి? నీకు తెలుసుగా అమ్మా, వాళ్ళ స్థానంలో అన్నయ్య జీవితంలో ఇంకొక అమ్మాయి వస్తుందని నేను ఊహించలేదు.
ఇక జరిగిన వాటి గురించి ఏమీ మాట్లాడకు. సూరజ్కి అలాంటి పరిచయం ఉన్నట్టు చమేలికి చెప్పకు. తానేమంత పాత చింతకాయ పచ్చడి కాదులే. లవ్ అఫేర్ లేని వాళ్ళు ఎవరున్నారేంటి? ఎంత మోడర్న్ అయినా కూడా ఇలాంటి విషయాలు కళ్ల ముందే ఉన్నట్టుంటాయి. చిన్న సమస్య వచ్చినా కూడా అది పెద్దదిగా అనిపిస్తుంది. సూరజ్ అన్నయ్యకి చమేలికి మధ్య అలాంటిది ఉండదని నా నమ్మకం. చమేలి అంటే ఇష్టమని అన్నయ్య ఒక్క మాట చెప్తే చాలనుకుంది. ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది కదా. బయట సంతోషంగానూ ప్రేమగానే కనిపిస్తున్నాడు, కానీ అదంతా మన కోసమేనా అనిపిస్తోంది. సూరజ్ అన్నయ్య అలా నటించాల్సిన అవసరమే లేదు. నువ్వు అనవసరమైనవి ఆలోచించకుండా ఉంటే చాలు. ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. నా రోల్ నేను పూర్తి చేసేసాను. అదేంటది? బాలకి పెళ్ళయి వెళ్ళిపోగానే కష్టపడుతున్న ఆ మనసుకి తనకి నచ్చేలాగా ఒక అమ్మాయిని నేను సెలెక్ట్ చేసి పెట్టాను. వాళ్ళు నవ్వుకోవడం ఆడుకోవడం అన్నీ చూస్తుంటే నాకు అర్థమైంది. అన్నయ్య బాలని మర్చిపోవడం మొదలుపెట్టాడు. నేనే మొదలుపెట్టిన బంధాన్ని సరిచేయగలనా లేదా అనుకున్నాను. నువ్వు చూస్తూ ఉండమ్మా, మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండే దంపతులుగా ఉంటారమ్మా. మనసులో విషయం చెప్పుకోకుండా ఎంతో బాధపడ్డాడు. వాడి పెళ్లి జీవితం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు. నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకుండా ముందు మీ ఆయనకి వేడి నీళ్ళు తీసుకువెళ్ళివు, లేకపోతే మీ కుటుంబంలోనే సమస్యలు వస్తాయి. వెళ్ళు వెళ్ళు. ఏంటమ్మా? మమ్మీ ఓకే, సమస్య ఏమీ లేదు కదా? డోంట్ వరీ మమ్మీ. నువ్వు చెప్పిందంతా నేను మనసులో పెట్టుకున్నాను. ఇంకా అవసరమైనప్పుడు నటించుక తప్పదు కదా. సరే పెట్టేమా, నేను రేపు కలుస్తాను. హలో. ఒరే సూరజ్,
ముందుగా నీకు సారీ చెప్తున్నా, మిగతావన్నీ తర్వాత. పెళ్లికి రాకుండా నువ్వు సారీ చెప్పి తప్పించుకోవాలని అనుకోకు. నిన్ను మాత్రం క్షమించేదే లేదురా. నేను సారీ చెప్పింది పెళ్లికి రాలేదని కాదు, ఈ అర్ధరాత్రిలో నీకు కాల్ చేసినందుకు. మధ్యరాత్రిలో నీకొక పని పట్టాలి కదా. ఫ్లైట్ లేట్ అయిపోయింది, తెల్లారిన తర్వాతే ఊరికొచ్చి జరగలను. ఇంకా ఎంత ప్రయత్నించినా ముహూర్తానికి రాలేవని తెలిసింది, అందుకే నేను రాలేదు. సారీరా. కనీసం ఇప్పుడైనా నీకు రావాలనిపించిందిగా. నేను శృతి ఇద్దరం కలిసి వస్తాం. 2 రోజులు మీ ఇంట్లో ఉండే వెళ్తాం. అప్పుడైనా నీ కోపం తీరుతుంది. మన స్టడీ క్లాసులన్నీ నీకు గుర్తున్నాయి కదా. పోరా, పెళ్లి చేసుకునే వాళ్ళంతా ట్యూషన్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారా ఏంటి? నువ్వు ఒకడివి. సర్లే, ఇప్పుడు ఎలా జరిగింది? 5 అడుగుల 4 ఇంచుల ఎత్తు. అంత తెలుపేమీ కాదు. ఇంకా నీ దగ్గర నేను ఓడిపోయాను రా సూరజ్. మనిషి ఎలాంటిది? నీ పాటలు విని నిద్రపోయే పిల్లేనా? లేదురా, నిద్ర లేచింది. ఉదయాన్నే నిద్ర లేవగానే భర్తకి టీ ఇవ్వాల్సిన బాధ్యత భార్యదేగా. గుడ్ మార్నింగ్ సూరజ్. మార్నింగ్. టీ వచ్చేసిందా? టీ కంటే కూడా ఇంకా మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఉంటానురా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నా కళ్ళ కింద నలుపు కనిపిస్తుందా సూరజ్? లేదే. నిద్ర లేకపోవడం అయ్యుంటుంది. పెళ్లికి 1 వారం ముందే పర్ల్ ఫేషియల్ చేయించుకున్నాను, కానీ అప్పుడే కలర్ మారుతోంది. ఈ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. టీయా? మామూలుగా భార్యలు చేయడమే మన సంప్రదాయం అంటారు. నాకు టీ పెట్టడం చేత కాదు సూరజ్. నిజానికి తాగడం కూడా ఇష్టం లేదు, కానీ మీరు తీసుకొచ్చివ్వడం వల్ల తప్పకుండా తాగుతాను. ఈ 1 రోజుకు మాత్రమే. మనోజ్ రాలేదా? వచ్చారు, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అదేంటి ఇక్కడి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా? ఆయన చాలా బిజీగా ఉన్నారమ్మా. ఇక్కడికొస్తే మళ్ళీ లేట్ అవుతుందని వెంటనే వెళ్ళిపోయారు. లేకపోతే మాత్రం తను ఇక్కడికొచ్చి తీరిగ్గా కూర్చుని మాట్లాడే టైం ఉందా ఏంటి తనకి? నువ్వు అనవసరమైనవన్నీ ఆలోచించుకమ్మా. ఆయనేమి అలాంటి మనిషి కాదులే. ఇష్టం లేకపోతే మొహాన్ని చెప్పేస్తాడు అంతే. అది సరే, పాప ఎక్కడుంది? తన ఇంట్లోనే ఉంది. బాల రూమ్ లో ఉందా? లేదు, వాళ్ళ నాన్న తను కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఓ, వెళ్ళారా? నాన్న దానికి ఒప్పుకున్నారా? ఇప్పటికే చాలా సమస్యలున్నాయి, ఇంకా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? మరేం చేయమంటావు? ఒంటరిగానైనా సరే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానని మొండికేసింది. మరి వెళ్లకుండా ఉండగలరా? దాని సంగతి తెలీదా ఏంటి?
ఏదైనా అనుకుందంటే మొండిగా సాధిస్తుంది. ఇప్పుడు తను పోలీస్ స్టేషన్కి వెళ్లాలని అంతగా మొండికేస్తుందంటే వేణు తనని అంత భయపెట్టాడనేగా అర్థం. అంతకు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే అది ఏమీ ఎవరితోనూ లేచిపోలేదుగా. మంచి ముహూర్తం చూసి బంధువుల్ని పిలిచి పెళ్లి చేశాం కదా. అలాంటప్పుడు ఇద్దరు కుటుంబాల్లో బంధువులందరూ కలిసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి? వేణు ఇంకా కొట్టడు తిట్టడు అని పేపర్లో రాయించుకోవాలా? ఇంకా తను పూణేలో ఉన్నాడు కదా. తను వెళ్లకముందే బాల ఈ విషయం చెప్పుంటే సులభంగా పరిష్కరించుకునేవాళ్ళం. ఇంత పెద్ద సమస్య అయ్యేంత వరకు మనకి చెప్పకపోవడం తన తప్పే కదా. ఎప్పుడు అడిగినా సరే నేనక్కడ బాగానే ఉన్నానని చెప్పేది. అవన్నీ మనసులోనే దాచుకున్న విషయం ఇప్పుడే కదా మనకు అర్థమైంది. వాణ్ణి చూస్తే సాధులా ఉన్నాడు. ఇలాంటి మృగం తనలో ఉందని ఎవరైనా అనుకుంటారా? వాడు మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడే నాకు అర్థమైంది. కానీ బాల మనకి తెలియనివ్వలేదు. కొన్ని రోజులుగా తన పద్ధతులన్నీ మార్చుకుంటోంది. ఇప్పుడు మారిందిగా. తలెత్తి మొహం చూసి మాట్లాడడానికి భయపడే మనిషి ఇప్పుడు ఒంటరిగా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. ఇలాగంతా జరగడం తన తప్పు కాదు కదమ్మా. అంటే అది నా తప్పంటావా? ఇప్పుడు బాలాకి జరిగిన దానికంతా మనకు కూడా బాధ్యత ఉంది. పెళ్లి చేసుకునే అబ్బాయి వాళ్ళ ఇల్లు వాకిలు మాత్రమే మనం చూసుకున్నాం. అబ్బాయి ఎలాంటి వాడని ఎవ్వరినీ అడగలేదు. వాళ్ళ తలరాతలను బట్టే జరుగుతాయి. ఇది బాల తలరాతని నువ్వు ప్రశాంతంగా ఊరుకోగలవామా? తన సమస్యల్ని పరిష్కరించి ఇంటికి పంపించొద్దమ్మా. దానికంటే ముందు వేణు వాళ్ళ ఇంట్లో వాళ్ళని 4 మాటలు అడిగి ఆ తర్వాతే పంపించాలి. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే మాత్రం నోట్ల మాటే రాదు మీకు. మనం చేయాల్సిందంతా తన సమస్యల్ని పరిష్కరించడానికి తనకి తోడుగా ఉండాలి. అందుకిప్పుడు తనకి మనం అందరం శత్రువులం కదా. అలాగే కదా ప్రవర్తిస్తోంది. లేకపోతే ఇలాంటి ప్రవర్తనతో తను పోలీస్ స్టేషన్కి వెళుతుందా? బాలని ఎంతో ప్రేమగా చూసుకున్నావు కాబట్టే నువ్వింత బాధపడుతున్నావు. తనిప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లడంలో తప్పులేదని అనిపిస్తోంది. కానీ తను తప్పు చేసిందని మాత్రం అనకమ్మా. ఒకవేళ తను అలా ఉండుంటే బాలకి ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా. సార్, బస్లో పిక్ పాకెట్ చేసిన వాళ్ళని పట్టుకున్నాం. లాకప్లో ఉంచు, నేను మాట్లాడొచ్చు. సరే సార్. ఫ్యామిలీ ప్రాబ్లం కదా సార్? అంత ఈజీగా తీసేయకండి సార్. ఇది నా జీవిత సమస్య సార్. నిన్న రాత్రి నన్ను చంపేసేవాడు సార్. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉద్యోగానికి వెళ్లారు పూణేలో. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చేయడానికి ఏమీ లేదు సార్. ఆయన తిరిగొచ్చిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. సరే, అతని వల్ల నీకేదైనా సమస్య వస్తే నాకు కాల్ చేయి. పేరేంటి చెప్పావు? వేణుగోపాల్. అతంది కాదు, నీది. బాలసుధా. నువ్వేం చేస్తూ ఉంటావు? సిటీలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసేదాన్ని. ఇప్పుడు స్కూల్లో పర్మిషన్ తీసుకుని లీవ్ పెట్టాను. కానీ పనికి వెళ్ళడానికి మా ఆయన ఒప్పుకోవట్లేదు. అసలు కారణం ఏంటి? భార్య ఉద్యోగానికి వెళ్తే ఆయనకి గౌరవం తక్కువ? విషయం అది కాదు సార్. నేను చెప్తే మీకు విచిత్రంగా ఉంటుంది. నేను ఉద్యోగానికి వెళ్లేది మగవాళ్లతో సరదాగా ఉండడం కోసం అంటున్నారు. ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదంటున్నారు. మాకు సంబంధించినంత వరకు ఇదేమీ పెద్ద విచిత్రమైనదేం కాదు. సైకో మగవాళ్ళందరూ ఇలాగ భార్యల్ని ఇంట్లోనే ఉంచుకోవాలని అనుకుంటారు. కంప్లైంట్ ఇచ్చావు కదా, మొదటిసారి పిలిపించి వాంట్ చేసి పంపిస్తాం. అప్పుడు కూడా వినలేదనుకో, రెండోసారి పిలిపించి 4 తగిలిస్తాం. మామూలు మనుషులకైతే అది సరిపోతుంది. చేయి చేసుకోవడం అది వద్దు సార్. మాట్లాడుకుని కాంప్రమైజ్ అవుదామని వచ్చాం, గొడవ పడ్డానికి కాదు. ఈవిడ చెప్పే మాటలన్నీ నిజమైతే ఇంకా కాంప్రమైజ్ అనేది ఎందుకు? వాడిని ఒక మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించమనండి. ముందు వెనక ఆలోచించకుండానే కూతురుకు పెళ్లి చేశారా? ఒక ఆడపిల్ల జీవితం కదా, తప్పని తెలిసిన తర్వాత మనం మార్చగలమా? పెళ్ళయ్యి 1 నెలే కదా అయింది. ఇలాగైతే తను జీవితాంతం ఎలా బ్రతుకుతుందండి?
కంప్లైంట్ సంగతి వదిలేయండి. వాడు ఇంక పైన ఏదైనా సమస్య చేస్తే నన్ను వచ్చి కలవండి. ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. సరే సార్. థ్యాంక్ యూ సార్. సరే. జయచంద్ర గారు, జరిగింది జరిగిపోయింది. పెళ్లి జరిగిన నెలలోపుల్లోనే భార్య భర్త మీద కోపంతో పుట్టింటికి వచ్చిందంటే మీకు మంచి విషయం కాదు కదా. అంటే మీరు చెప్పే మాటలన్నీ వింటూ నా కూతురు అక్కడే ఉండాలా? మేము కూడా బాలా దగ్గర ఇంతవరకు చీపోవే అని మాట్లాడిందే లేదు. మా ఇంటి ఆడపిల్లనాయనే అందరం మేము తనతో నడుచుకున్నాం. అందుకేనా అతను బాలని గొడ్డును బాదినట్టు బాదుతూ ఉంటే మీరందరూ వేడుక చూస్తూ నుంచున్నారు? దాని శరీరం అంతా గాయాలతో నిండిపోయింది. అతని రోగమేంటో నాకు బాగా తెలుసు. నా కూతుర్ని అందరూ కలిసి ఇలా బాధ పెట్టినందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే మేము వస్తున్నాం. అయ్యో, పోలీసు అది ఇది అని చెప్పి మమ్మల్ని భయపెట్టకండి. నేను ఎందుకు భయపడను. ఈ పోలీసు కేసులు మాకు కొత్త ఏం కాదు. నా కూతుర్ని నానా మాటలని ఇప్పుడిక్కడికొచ్చి మీ అహంకారం చూపిస్తున్నారా? కాదు, మా అబ్బాయి చేసిన పొరపాటు వల్ల కొన్ని తప్పులు జరిగాయి. అవన్నీ మర్చిపోయి బాలాన్ని మాతో పంపించండి.